Hi guys, hope you all doing well. The forward or a preview of this video is it is about a accident which is held on June 3rd. Today is 23rd. I think 20 days back జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇది. I'll start off this video by welcoming you all to my YouTube channel and by saying thanks to my subscriber first, 58 members. Thank you guys. మీ వల్లనే అంటే నేను ఈ వీడియో కూడా చేస్తున్నా నెక్స్ట్. సో జూన్ 3rd నేను మా అన్నయ్య ఫ్రమ్ అమీర్పేట్ నుంచి విలేజ్లో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తా ఉన్నాం. మన NH 163 మీదుగా. మా అన్న డ్రైవింగ్లో ఉన్నాడు ఫస్ట్, నేను బ్యాక్ సీట్లో ఉన్నా. నేను ర్యాండమ్గా ఒక 2-3 వీడియోస్ తీస్తా, అంటే నార్మల్గా ట్రావెలింగ్ వీడియోస్ నాకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను ట్రావెలింగ్ వీడియోస్ తీస్తూ ఉన్నా. ఆల్ ఆఫ్ సడన్ ఒకళ్ళు మమ్మల్ని ఓవర్టేక్ చేశారు. అది NS 200 బైక్. యాక్చువల్లీ మా రైట్ సైడ్లో ఒక లారీ ఉండే, లెఫ్ట్ సైడ్లో మేము ఉండే, మిడిల్లో ఒక్క బండి వెళ్ళడానికి మాత్రమే చోటు ఉండే. అంటే ఇఫ్ ఐ వాజ్ ఇన్ హిస్ ప్లేస్, అంటే ఆ స్టంట్ చేసేటోనే కాదు, వాళ్ళు టూ మచ్గా మేము ఎంత స్పీడ్లో ఉన్నామో అంటే నాకు ఐడియా లేదు, బట్ వాళ్ళు టూ మచ్ స్పీడ్లో రెప్పని వెళ్ళిపోయారు మా పక్క నుంచి. అసలు నేను షాక్. అరే అట్లా ఇక మేము గట్కేసే దాటంగానే కొంచెం ముందుకు పోయి మేము రీఫ్యూల్ చేసుకుందామని చెప్పేసి ఫ్యూల్ స్టేషన్లో ఆగి దాని తర్వాత నేను డ్రైవింగ్లో వచ్చేసా. మా అన్న బ్యాక్ సీట్కి వెళ్ళిపోయాడు. మేము వెళ్తా ఉన్నాం. సడన్గా చూస్తే ఒక యాక్సిడెంట్ జరిగి ఉంది ముందు. అస్సలు నేను అనుకోలేదు యాక్సిడెంట్ అంత ఘోరంగా జరుగుతుందని. అస్సలు చూస్తే దాని ముందు హ్యాండిల్ విరిగిపోయి ఉంది, ఆ డూమ్, ఆ ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం ఫ్యూల్ లీక్ అయి ఉంది, అండ్ మొత్తం కాడికి పాటలు ఆగమాగం అయిపోయింది అది బండి. వాళ్ళది చూస్తే నెంబర్ ప్లేట్ కూడా రాలేదు, కొత్త బండి చెత్తగా అయిపోయింది, కొత్త బండి. వాళ్ళు పోయి ఫార్చునర్ని గుద్దారు. ఆడ చూస్తే సీసా పెంకులు. అసలు చూడండి మీరు ఇదంతా. అయితే అదంతా చూసినాక మా అన్న నా దగ్గర నుంచి బైక్ తీసేసుకొని ఇక అతను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మా స్పీడ్ ఇక అప్పటిదాకా మేము 80-90 స్పీడ్ కొట్టాం. అక్కడి నుంచి 50-60 దాటలేదు, ఇక 60 అంతే. ఆ డెంట్ చూస్తే లిటరలీ అసలు నాకైతే మైండ్ పోయింది. అస్సలు అంత స్పీడ్లో గుద్దితే ఎవ్వడు బతకడు. వెనుక అంటే కారు బ్యాక్ గుద్దిరు కాబట్టి బతికిరాళ్ళు, ఎందుకంటే స్పీడ్ ఆగింది. అయితే అతను పాపం యాదగిరిగుట్టకి వెళ్తున్నాడంట ఆ కారోడు. వీళ్ళు పోయి వాళ్ళని డాష్ ఇచ్చారు. వాళ్ళు యూటర్న్ చేసుకునేటప్పుడు మేము ఇక మా స్పీడ్ తగ్గిపోయింది ఇక లిటరల్లీ. ఈ వీడియో కనుక మా మమ్మీ చూస్తే కథం. అంటే ఆ రోజు ఈ వీడియో కనుక మా మమ్మీ చూసుంటే బండి ఈయనే పెట్టేసి ట్రైన్కో బస్కో వెళ్ళిపోండ్రా అని చెప్పేసి చెప్తుండే. అందుకే చూపించలేదు. సో గైస్, ఐ సెడ్ దిస్ బిఫోర్ అండ్ ఐల్ సే ఇట్ అగైన్. బీ గుడ్, డూ గుడ్ అండ్ బీ హ్యాపీ. దట్స్ ఇట్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇన్సిడెంట్ గురించి నాకేందనిపిస్తుంది అంటే వీ లివ్ లైఫ్ వన్స్, దట్స్ ఇట్. అంటే ఇంకో జన్మ, ఇంకో లైఫ్ ఉందంటే నేను నమ్మను. కాబట్టి చెప్తున్నా. అంటే ఇంకోటి ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, దేర్ కెన్ బి నో అసెట్ మోర్ ప్రీషియస్ దెన్ యువర్ లైఫ్. కాబట్టి అసలు అంటే సేఫ్టీ ప్రికాషన్స్, వాళ్ళు అసలు హెల్మెట్ కూడా లేదు వాళ్ళకు, టూ మచ్. ఫస్ట్ క్లిప్ చూసారా మీరు, మమ్మల్ని ఓవర్టేక్ చేసింది, దాంట్లో హెల్మెట్ కూడా లేదు వాళ్ళకు. అంత టూ మచ్ అసలు, అంత కేర్లెస్గా డ్రైవింగ్ నేనైతే చేయనబ్బా. నాకు హెల్మెట్ ఉంటుంది, గ్లౌజులు ఉంటాయి, కింద షూ కూడా ఉంటుంది. అంత కేర్లెస్గా అయితే టూ మచ్ అది. అందుకే చెప్తున్నా, ఎప్పుడు మీరు ఒకవేళ బండి ఉంటే మీరు ఒకవేళ బండి నడిపే వాళ్ళు అయితే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ లైఫ్ మళ్ళీ రాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Signing off. Bye.